ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలికా సాగా. ఫెయిర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం ఎన్నో క్రీములు వాడారు కదా, కానీ ఈరోజు చెప్పబోయే టెక్నిక్లో ఎటువంటి కెమికల్స్ లేవు. కేవలం ఒక చల్లని వెండి స్పూన్తో మీ చర్మం ఎలా బ్రైట్ అవుతుందో తెలుసుకోవాలని ఉందా? ఇది నిజమా మిత్తా? అసలైన విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు గనక ఇది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెండిలో సహజమైన బ్యాక్టీరియా నివారణ లక్షణాలుంటాయి అని ఆయుర్వేదంలో చెప్పబడింది. పురాతన కాలంలో రాజులు మహారాజులు కూడా వెండి పాత్రలు, స్పూన్లు వాడేవారు. ఆరోగ్య ప్రయోజనాల కోసం మాత్రమే కాదు, అందానికి కూడా చాలా బాగా పనికొస్తుంది. కానీ స్పూన్తో మసాజ్ చేస్తే నిజంగా చర్మం తెల్లబడుతుందా? ఇది సైన్స్తో ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు చూద్దాం రండి. ప్రతిరోజు ఉదయాన్నే మొదటి స్టెప్ చల్లగా ఉన్న వెండి స్పూన్తో మసాజ్. ఒక వెండి స్పూన్ను ఫ్రిడ్జ్లో 15 నిమిషాలు పెట్టండి. ముఖాన్ని శుభ్రం చేసుకొని ఆ స్పూన్ను సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకోండి. కళ్ళ కింద, నోటి చుట్టూ ప్రత్యేకంగా ఉపయోగించండి. ప్రయోజనాలు: పొంగిపోయిన భాగాలు తగ్గుతాయి, రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది, తాత్కాలికంగా స్కిన్ బ్రైట్నింగ్గా కనిపిస్తుంది. ఈ పద్ధతిని ఒక వారం క్రమం తప్పకుండా చేస్తే ముఖంపై తక్కువలో తలుకెత్తే ఫలితం కనబడుతుంది. ఇప్పుడు మనం సహజమైన బ్రైటనింగ్ ఫేస్ మాస్క్ తయారు చేసుకుందాం రండి. కావలసిన పదార్థాలు: 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ తేనె, 2 చుక్కలు నిమ్మరసం. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేయండి. వెండి స్పూన్ను వెనక భాగంతో లైట్గా 5 నిమిషాల వరకు మసాజ్ చేయండి. తర్వాత 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోండి. ఇది సహజంగా స్కిన్ టోన్ను మెరుగుపరచడంలో చాలా హెల్ప్ అవుతుంది. కానీ రిజల్ట్స్ కావాలంటే క్రమం తప్పకుండా చేయాలి. రాత్రి సమయం అనేది చర్మ పునరుద్ధరణకు సరైన సమయం. కాబట్టి వెండి స్పూన్ను మన రాత్రి స్కిన్ కేర్లో ఎలా వాడాలో చూద్దాం. ముఖాన్ని శుభ్రం చేసి అలోవెరా జెల్ అప్లై చేయండి. చల్లగా ఉన్న వెండి స్పూన్తో ముఖాన్ని ఎక్కువగా మసాజ్ చేయండి 10 నిమిషాల వరకు. ప్రయోజనాలు: చర్మం మృదువుగా, టైట్గా మారుతుంది, ట్యాన్ తగ్గుతుంది, గ్లో మెరుగవుతుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, వెండి స్పూన్ స్కిన్కు తెల్లబరుస్తుందా? నిజమా? అపోహ? ఇది తెలుసుకునే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వలికా సాగా. వాస్తవం ఏమిటంటే, చల్లని స్పూన్ మసాజ్ వలన రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దాంతో ముఖం తాత్కాలికంగా బ్రైట్గా కనిపిస్తుంది. కానీ పర్మనెంట్గా స్కిన్ కలర్ మారాలంటే కేవలం స్పూన్ సరిపోదు. సరైన స్కిన్ కేర్, సన్ ప్రొటెక్షన్, హైడ్రేషన్ ఇవన్నీ అవసరం. ఈ హ్యాక్స్ను మరింత ప్రభావవంతంగా వాడటానికి కొన్ని చిట్కాలు. వెండి స్పూన్ ఎప్పుడూ శుభ్రంగా పొడిగా ఉంచండి. ప్రతిసారి వాడే ముందు ఫ్రిడ్జ్లో చల్లగా పెట్టండి. మసాజ్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఉదయాన్నే చేసినట్టయితే సన్స్క్రీన్ తప్పనిసరిగా వాడండి. వీలైతే వారానికి 3 నుంచి 4 సార్లు చేసుకోండి. అలాగైతే ఒక చిన్న వెండి స్పూన్తో
చర్మాన్ని మెరుగుపరచుకోవడం అసాధ్యమేమీ కాదు. మీరు ఈ వీడియోని ఇష్టపడుతున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలిపి, ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.